సో భారత వర్ష అని పిలుచుకునేవారు ఇండియాని. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఇండియాని భారత్ అని పిలుచుకుంటున్నాం. ఇక పాలిటీకి వచ్చేద్దాం. సో మనం ఒక ప్రతి ఒక్క పదం కూడా ఇంపార్టెంటే. గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సీ లెవెల్లో చదివినప్పుడు మనకు ప్రతి ఒక్క పదం కూడా ఇంపార్టెంటే. సో ఈ యొక్క పాలిటీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాలిటిక్స్ అనే పదం నుంచి వచ్చింది. ఆ పాలిటిక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాలసీ నుంచి వచ్చింది. ఆ పాలసీ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే పొలిటికస్ అనే పదం నుంచి వచ్చింది. ఆ పొలిటికస్ అంటే సిటీ స్టేట్స్. మీకు అర్థం కావట్లేదు కదా, నేను చెప్తాను. సో ఈ యొక్క పాలిటీ మనం చెప్పుకుంటాం కదా, అసలు ప్రపంచంలో ఇలాంటి గవర్నమెంట్స్ ఎక్కడొచ్చాయి, లేకపోతే రాజ్యాలు అంటారు, ఏంటి సార్ ఈ అర్థం కాదు అని చాలామంది అనుకుంటుంటారు. అసలు గవర్నమెంట్స్ మనకి ఎక్కడ పుట్టాయి, అసలు ఇలాంటి రకమైన గవర్నమెంట్ డెమోక్రసీ ఒక 5 సంవత్సరాలకి మనము ఒక రాజకీయ నాయకుని ఎన్నుకుంటున్నాము. వాళ్ళు 5 సంవత్సరాలు పాలిస్తున్నారు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనము గవర్నమెంట్